చరిత్రలో ఒక రాముని గుడి కట్టడం వల్ల అరెస్ట్ అయి 12 సంవత్సరాల పాటు జైల్లో ఉన్నటువంటి వ్యక్తి, రామదాసుగా పిలిచబడిన వ్యక్తి కంచర్ల గోపన. మీరు వినే ఉంటారు పాట, సీతారామస్వామి నే చేసిన నేరమదేమి అనుకుంటూ ఒక అద్భుతమైన పాట రాస్తారు కదా. మరి ఆయన ఎవరి టైంలో ఈ జైల్లో ఉన్నారు ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మనం ఇప్పుడు ఆయన ఉన్నటువంటి జైలుకి, ఆ జైలు వైపుకు వెళ్దాం. అక్కడ ఇంకా కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అనేవి నేను చెప్తాను. స్టే ట్యూన్. రైట్ ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ మనం కుతుబ్ షాహీ డైనస్టీకి సంబంధించిన 6వ కుతుబ్ షాహీ రూలర్, ఆయన టైం పీరియడ్లో ఈ చెరసాలలన్నీ కూడా కట్టడం జరుగుతాయి. అండ్ ఆ టైం పీరియడ్లోనే కంచర్ల గోపనాన్ని జైల్లో పెట్టడం జరుగుతుంది. చూడండి నాన్న, ఇక్కడ రామదాస్ బందీఖానా, రామదాస్ ప్రజెంట్. రామదాస్ అంటే ఎవరు? కంచర్ల గోపన్న. ఆయన టెంపుల్ని కట్టించారని అబ్దుల్లా హసన్ తానిషా అయినటువంటి వారు జైల్లో పెట్టడం జరుగుతుంది. ఎందుకనంటే ఆయన కరప్షన్ చేసి ఆ టెంపుల్ కట్టించారని ఫాల్స్ ఎలిగేషన్స్ అనేవి పెట్టారనమాట. కానీ నిజానికి ఆయన డబ్బులైనటువంటిది ప్రజల దగ్గర నుంచి కలెక్ట్ చేసి అది కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందని తర్వాత తెలుసుకొని, అంతా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏమొస్తుంది? ఏం రాదు. తర్వాత తెలుసుకొని వదిలేసేస్తాడు. యా విల్ సీ వన్స్. దిస్ ఇస్ ద జైల్ హూ ఇంప్రిజెంట్. అక్కడ చూడొచ్చు, జై శ్రీరామ్ అంటే రామదాసు ఒక గొప్ప రాముని భక్తుడని క్లియర్గా మనకు కనబడుతుంది. ఎస్, అలా అన్నమాట. అందు గురించి మీరు చూడండి, రామదాసు శతకమైనటువంటి దాశరథి శతకమే రాయడం జరుగుతుంది. దాశరథి కరుణాపయోనిధి అని శతక పద్యాలను రాస్తాడు.